సార్ మనకి ఎన్‌కౌంటర్‌లు అనేది గతంలో ఎప్పుడూ చాలా సార్లు వింటూ వచ్చాము. వెరీ రీసెంట్‌గా జరిగినటువంటి ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా బోర్డర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆల్‌మోస్ట్ 14 మంది అని చెప్పారు. 20, 27 అనేటువంటి ఈ నంబర్ వినిపిస్తోంది. ఇంత నంబర్‌లో ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా ఒక మాట అన్నారు సార్. నక్సల్ ఫ్రీ భారత్‌గా వేసే అడుగులో ఇదొక హ్యూజ్ సక్సెస్ అనే మాట అన్నారు. దీంతో పాటుగా తుది శ్వాస తీసుకుంటోంది నక్సలిజం అని. సో, ఒక పక్కన అలాంటి స్టేట్మెంట్స్ ఉంటే, ఇంకొక పక్కన ప్రతి దాడులు తప్పవు అనేటువంటి స్టేట్మెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఓవరాల్‌గా ఈ నక్సలిజాన్ని మీరెలా చూస్తున్నారు సార్? తొలి దశలో నక్సలిజం అనేది కవిత రొమాంటిక్ సాక్రిఫిషియలిజం. హ్మ్. ఒక మంచో చెడో ఒక సిద్ధాంతపట్ట నిబద్ధతతో చాలామంది మధ్యతరగతి వర్గాలు చదువుకున్న వాళ్ళు, కొందరు డాక్టర్లు వెళ్ళారు, కొందరు ఇంజనీర్లు వెళ్ళారు. మన కాకతీయ యూనివర్సిటీ నుంచి. యూనివర్సిటీ కానీ, లేకపోతే అక్కడ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇవన్నీ కూడా కేంద్రంగా ఉండేవి ఆ రోజుల్లో. మీకు గుర్తుందో వాళ్ళని గురించి కవిత్వాలు రాసుకున్నాం మనం. శ్రీశ్రీ గారు జోహార్ అని చెప్పని చనిపోయిన వాళ్ళకి శ్రద్ధాంజలి ఇవన్నీ వచ్చినాయి. కాలక్రమేణా ఏమైందంటే అది విధ్వంసం, ఇష్టం వచ్చినట్టు మరి మనుషుల్ని మట్టుపెట్టడం అని చెప్పి అనేది ఒక సిద్ధాంతంగా వచ్చి గందరగోళం చెలరేగింది. ప్రధానంగా అది ఆరోపణలో వచ్చింది మనకి ఇక్కడ ఆనాటి ఆంధ్రప్రదేశ్. 45-50 ఏళ్ల క్రితం జగిత్యాల, సిరిసిల్ల ఈ రెండు డిస్టర్బ్డ్ ఏరియాస్ కింద ప్రకటించారు. అది తెలంగాణలో కావచ్చు, ఈనాటి ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలో కావచ్చు, చాలా ప్రాంతాలకు పాకిన మాట వాస్తవం. అది ఉత్తరాంధ్ర కన్నా గోదావరి జిల్లాల దాకా కూడా. గోదావరి జిల్లాలోనే కదా అధికారులు చాలామందిని బందీలుగా తీసుకుపోయింది, కిడ్నాప్ చేసింది. కానీ ఇక్కడ ఏమైందంటే పార్టీలు కొంచెం ముందు వెనక గందరగోళాలు ఉన్నా కూడా ఒక స్పష్టమైన ధోరణి, దీర్ఘకాల దృక్పథంతో, చాలా కఠినమైన వైఖరిని, దాంతోపాటు ఆ సామర్థ్యాన్ని, అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే సామర్థ్యం కావాలి. దాంతోపాటు మనకు కావాల్సింది, మీరు దీన్ని కేవలం తుపాకీల పోరాటంగా భావించి అణిచివేస్తానని చెప్పంటే అది చాలదు. హింసకు పాల్పడి అమాయకుల ప్రాణాలు తీసేస్తున్నప్పుడు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి, తప్పదు, అది ప్రభుత్వం బాధ్యత. కానీ దాంతోనే నక్సలిజం అంతం కాదు. ఇక్కడ ఏం జరిగింది, ఎన్టీ రామారావు గారి కాలం నుంచి బలంగా సంక్షేమ పథకాలు చివరి మనిషికి ఆ గ్రామాలకు వెళతాయన్న విశ్వాసాన్ని కలిగించే ఏర్పాటు అన్ని పార్టీలు చేసినాయి. కాబట్టి ఓ పక్కన పోలీసులు చేయవలసిన పని వాళ్ళు చేసేది, మరో పక్కన రాజకీయ పార్టీలు ప్రభుత్వం చేసే పని వారు. ఈ రెండు కలిసి జరిగినప్పుడు కాలక్రమేణా నక్సలైట్లకు స్థావరం లేకుండా పోయింది. కానీ దీనిలో ఒక మాట నేను స్పష్టంగా చెప్పాలి. నక్సలైట్లు కనుక మీ ప్రాణాలు తీయడానికి సిద్ధపడినట్టయితే మీరు ఖచ్చితంగా వాళ్ళ ప్రాణాలు తీయాలి, అందుకోసమే రాజ్యం ఉన్నది. కానీ అమాయకుల్ని పెడరెక్కలు విరిచి చంపేసి ఈ బూటకపు ఎన్కౌంటర్ల ద్వారా చేసినట్టయితే సమాజం హర్షించదు, అది చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధము. దీర్ఘకాలంలో మీకు ఈ ఉద్యమాలను అణిచివేయలేరు. కాబట్టి అవసరాన్ని బట్టి మీరు హింస ప్రయోగం చేసిన, రాజ్యహింస ఉపయోగించినా కూడా మీరు దాన్ని రాజ్యాంగానికి మీరు బద్ధులు కాకపోయినట్టయితే చాలా ప్రమాదానికి దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ ఒక పక్కన రాజకీయంగా, మరో పక్కన పోలీస్ యంత్రాంగం సామర్థ్యము, వాళ్ళ సాక్రిఫైస్, చాలామంది పోలీసులు ప్రాణాన్ని కోల్పోయారు. మన పోలీసులు చాలా సందర్భాల్లో తిట్టడానికి కారణాలు కూడా ఉండొచ్చు, కానీ అదే సమయంలో పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక సామాన్యమైన కానిస్టేబుల్ ప్రాణాలొడ్డి అక్కడ పోరాడి ప్రాణం ఎందుకు పోగొట్టుకోవాలి? కాబట్టి దానికి తగ్గ నాయకత్వాన్ని ఇచ్చారు, ఆ ధైర్యాన్ని ఇచ్చారు, ఒక సంకల్ప బలాన్ని ఇచ్చారు, ప్రాణాలు కోల్పోయారు కొంతమంది. కాబట్టి ఇక్కడ దాదాపుగా అంతరించిపోయింది. కానీ ఇక్కడ వాళ్ళు అక్కడికి వలసపోయారు. నాయకత్వాన్ని ఇస్తున్న వాళ్ళు మన నుంచి వెళ్ళిన వాళ్ళే. ఆ రాష్ట్రాల్లో మన నుంచి పాఠాలు వేగంగా నేర్చుకోవాలి. ఇటీవల కాలంలో కొన్ని నేర్చుకుంటున్నారు. కాబట్టి బహుశా పోలీస్ సామర్థ్యం పెరుగుతోంది అక్కడ, వీళ్ళని అణిచివేయటంలో కానీ, లేకపోతే అదుపు చేయడంలో కానీ. కానీ ఇక్కడి నుంచి నేర్చుకున్న కీలకమైన పాఠం, రాజకీయంగా ఆ గ్రామాలకు వెళ్ళి పార్టీలు అక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా అందే ఏర్పాటు చేసి, ఈ నక్సలిజం లేని ప్రపంచం అయినట్టయితే మీకు మౌలిక సదుపాయాలు బాగుపడితే ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, సంక్షేమ పథకాల ఫలితాలు అందుతాయి, పేదరికం బాధ కొంతైనా తగ్గుతున్న నమ్మకాన్ని కలగజేయటం చాలా కీలకం. ఆ పని చేస్తున్నారని నేను ఆశిస్తున్నాను. అది కనుక చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్ వ్యవహరించిన వ్యూహం రెండు పక్కల, ఓ పక్కన పోలీస్ సామర్థ్యాన్ని పెంచి ప్రతిహింసతో ఎదుర్కొని అణిచివేయడం ఒక పక్కన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా,
రెండో పక్కన సంక్షేమ పథకాలని సామాన్యులకి మారుమూల ప్రాంతాలకు సైతం అందించే ఏర్పాటు చేసి ఈ రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా ఇక్కడ భవిష్యత్తు మనకు దాని విశ్వాసాన్ని కలిగించే ప్రయత్నం రెండో పక్కన ఇవి ఉన్నట్టయితే కాలక్రమేణా ఈ హింస ద్వారా కాకుండా శాంతియుతంగా సమస్యలు పరిష్కరించే వాతావరణం వస్తుంది. సో ఛత్తీస్గఢ్లో 2026 కల్లా నక్సల్స్ని ఏరివేస్తామనేటువంటి మాట గట్టిగా పోలీస్ శాఖ కూడా చెప్తోంది. ఎట్ ద సేమ్ టైం అభివృద్ధి అనేది అడవుల దాకా తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ని అక్కడ నుంచి తరలించేస్తున్నారు. అక్కడ అభివృద్ధి అవసరమా, విధ్వంసం జరుగుతోంది అనే మాట కూడా, దానికి ఎక్కడైతే ప్రజా సమస్యలు ఉన్నాయో పోరాటాలు చేయడానికి ఇలాంటి ఉద్యమకారుల అవసరం అందుకనే ఉంటుంది. స్థానిక సమస్యలు అక్కడ పరిస్థితులు నాకు తెలియవు కాబట్టి నేను చెప్పలేను. కానీ రెండూ లేకపోతే కేవలం పోలీసుల ద్వారానే వీటిని అణిచివేస్తామనుకుంటే అది పొరపాటు నా దృష్టిలో. అది అవసరం కాదని నేను అంటలే. ఉమ్, కానీ ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు వెళతాయి, మంచి విద్య ఆరోగ్యం అందుతుంది మారుమూల కూడా, వాళ్ళ గురించి వాళ్ళ గోడు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మాటను పట్టించుకునే రాజకీయ ప్రక్రియ ఉందన్న నమ్మకం కలగాలి. ఆ నమ్మకం కలగపోయినట్టయితే ఎప్పుడో ఒకప్పుడు అన్న దొరికిన వాళ్ళ దగ్గరికి పోతారు. అన్న వల్ల న్యాయం జరుగుతుందంటే అన్న దగ్గరికి పోతారు. కాదు ఈ పార్టీల వల్ల న్యాయం జరుగుతుంది పార్టీల దగ్గరికి పోతారు. అంచేత ఇది రాజకీయంగా కూడా దీన్ని సమర్థంగా ఎదుర్కోవాలి, నిజాయితీగా ఎదుర్కోవాలి. ఉమ్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్థానికంగా ఉన్నటువంటి స్థితిగతులు కావచ్చు, ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.